రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండిలోని ఎంఆర్జీ గార్డెన్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు రామారావు సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 33 జిల్లాల నుండి గెజిటెడ్ అధికారులు భారీగా తరలివచ్చారు. ఉద్యోగుల పెండింగ్ పదోన్నతులు, సర్వీస్ రూల్స్ సవరణ, డిఏ బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని శ్రీనివాసులు హెచ్చరించారు. అలాగే ఉద్యోగుల ప్రమాద బీమా పథకం తెచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం పేరుపెడుతున్న వాస్తవంగా బెనిఫిట్స్ అని కూడా సీఎం గారు చెప్పారు. మేము 5,000 కోట్లు ఇచ్చాం, తర్వాత 7,000 కోట్లు ఇచ్చాం, తర్వాత 1,000 కోట్లు ఇచ్చాం, 2,000 కోట్లు ఇస్తున్నాం, ఆల్రెడీ 6,000 కోట్లు క్లియర్ చేసామని చెప్పిన మాట 100% పోతుంది. దానిపైన కూడా మేము అనేది ఇంకా మా పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ చాలా మంది రిటైర్ అయ్యి హాస్పిటల్స్ లో ఉన్నారు. పిల్లల బ్యాలెన్స్ వీళ్ళ స్థితి కట్టలేక అప్పులు పొందుతున్నారు. కాబట్టి దాన్ని మేము ఒకటే చూద్దాం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 2,000 అనేది కొత్త రోజులు కాకుండా ప్రతి నెల పూర్తిగా కంప్లీట్ అయ్యేది తెలియజేసుకుంటున్నాం.